హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్విని. మన ఛానల్ గనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో ఏంటో అనేది అసలు చాలా టెన్షన్‌గా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రేపొద్దున ఏం న్యూస్ వినాల్సొస్తుందో, ఎల్లుండి ఏం వార్త ఏం చూడాల్సొస్తుందో అనేటటువంటి సిట్యుయేషన్స్‌లో అందరమీ అయిపోతూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా 13థ్ నైట్ జరిగిన సంఘటన అన్నమాట. చెర్లపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి నేను మీతో డిస్కషన్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయం జరిగిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్స్‌లో అన్నిట్లో న్యూస్‌లో వస్తూ ఉంది. అది చూసిన వెంటనే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేసిందండి. ఆవిడ ఆవిడ ఏజ్ కూడా విజయశాంతి ఆవిడ పేరు. తల్లి పేరు విజయశాంతి. ఆవిడ ఏజ్ కూడా వచ్చేసి 40, 45 ఉంటాయన్నమాట. వాళ్ళ పిల్లలిద్దరూ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఒక పాప, ఒక బాబు అన్నమాట. చేతికొచ్చి బాగా చక్కగా ఇంక వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు అనేటటువంటి పిల్లలైతే ఆవిడకిద్దరు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి విజయశాంతి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి దుబాయ్‌లో ఉంటారట. ఆయనకి మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఆయన జాబ్ పరంగా గానివ్వండి దుబాయ్‌లోనే ఉండి చేసుకుంటూ ఉన్నారనమాట. సో, ఈవిడ్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత గూడా 6 మంత్స్‌కొకసారి అలా రావడం, కలుసుకోవడం, మాట్లాడుకోవడం నార్మల్‌గా ఫ్యామిలీలో ఎలా ఉంటారో అలా పిల్లలతో అంతా సవ్యంగానే జరుగుతూ వచ్చింది 20 ఇయర్స్. బట్ ఇక్కడ ఏం జరిగింది అనంటే ఆవిడకి తల్లికి విజయశాంతి అనేటటువంటి ఆవిడకి నిజంగా ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనేది కూడా అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా గూడా. ఎందుకంటే తల్లి ఎన్నో ఇళ్లల్లో కష్టపడి పాచి పనైనా సరే చేసి పిల్లల్ని బ్రతికించుకోవాలి అని అనుకుంటారు. ఎట్లాంటి వాళ్ళైనా సరే అది. అలాంటి తల్లి ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు గూడా ఇక్కడ ఉండకూడదు అనని అంటే ఉంటుంది. ప్రేమనేది ఉంటుంది. కానీ ఆవిడ కోణంలో ఆవిడ ఏమనుకుంటుంది, నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నేను వెళ్ళిపోతున్నాను గదా! అంటే నా పిల్లలు గూడా ఇక్కడ ఉండకూడదు. నా పిల్లలు అనాథలైపోతారు అనేటటువంటి ఉద్దేశంలో ఆవిడ అలా ఆలోచివ్వడం అనేది నిజంగా అస్సలిది కరెక్టే గాదు. ఆవిడకి ఏం మనసు కష్టమొచ్చిందో ఏంటో తెలీదు. ఆవిడ క్లియర్‌గా మెన్షన్ చేసిందా ఆ లెటర్‌లో అంటే, ఆ మెన్షన్ చేయడంలో గూడా హస్బెండ్‌తో గాని, కుటుంబ సభ్యులతో గాని, బయట ఆవిడ పనిజేసేటటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలో గానివ్వండి, నాకెటువంటి సమస్యలు ఎవరితో లేవు. నాకు నేనే పిల్లలతో సహా నేను చనిపోతున్నాను అనేటటువంటి లెటర్ రాసి కార్‌లో ఆ స్లిప్ పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమండి అసల. ఆవిడ స్టేషన్‌లో ఎలాంటి భయం గానివ్వండి, పిల్లల ఫేస్‌లో గానివ్వండి, ఇంతకసలు పిల్లలకి చెప్పి హాస్టల్‌లో నుంచి తీసుకొనొచ్చిందా? ఆ పిల్లలిద్దరూ హాస్టల్‌లోనే ఉంటారు. వాళ్ళ హస్బెండ్ దుబాయ్‌లో ఉంటారు. ఆవిడొచ్చేసి సాఫ్ట్‌వేర్ ఏదో ఒక 14 మెంబర్స్‌కి లీడర్ అంట ఆవిడ. మరి అట్లాంటి పొజిషన్‌లో ఉండేటటువంటి విజయశాంతి అసల అసలా ఎలా ఆవిడకి అనిపిచ్చిందో అట్లాంటి పిల్లల్ని ఆహ్, నాకు మనసుకి ఏదో కష్టం అనిపిచ్చింది. నేను చనిపోవాలని అనుకుంటున్నానే గాని, నా పిల్లల్ని నేను ఎందుకు వాళ్ళ లైఫ్‌ని నేను చంపాలి అనేటటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా అసల కొంచెమైనా గనక ఆవిడ ఆలోచన చేసి ఉండుంటే నిజంగా ఈరోజు వాళ్ళ బిడ్డలు కనీసం వాళ్ళ బిడ్డలైనా బతికుండేవాళ్ళేమో. కానీ ఆవిడ స్వార్థంగానో లేకపోతే ఆవిడకి పిల్లల మీద ఉన్న అమితమైన ప్రేమతోనో ఇలా చేసిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆవిడకి మేబీ బయట సిట్యుయేషన్స్‌లో ఏవన్నా ప్రాబ్లమ్స్ జరిగుండొచ్చు. ఇంకేదన్నా ఫర్దర్‌గా ఇంకేదన్నా జరిగుండొచ్చు గానీ, ఏదైనా అట్‌లీస్ట్ ఇట్లాగ జరిగింది అని కుటుంబ సభ్యులతో అయినా చెప్పుకోవాలి గదండీ! సరే కుటుంబ సభ్యులతో చెప్పుకున్నా ఇప్పుడేమైపోతుందంటే అండి ప్రపంచమంతా కుటుంబ సభ్యులతో చెప్తే మేమెక్కడ చులకనైపోతామో, వాళ్ళల్లో మేమెక్కడ తక్కువైపోతామో, వాళ్ళలో నేను ఈ తప్పు చేశానా? ఈ పొరపాటు చేశానా? అనేటటువంటి ఫీలింగ్స్‌తో కొంతమంది వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు. స్టేబుల్‌గా లైఫ్‌లో ఎవరండి తప్పు చేయకుండా ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో తప్పు చేసే వస్తారు. కాకపోతే ఆ తప్పు తెలుసుకొని మనం ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా వెళ్ళాలి అని తెలుసుకున్న వాళ్ళం మాత్రమే ఒక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క దానికి మంచి మంచి చర్యలున్నాయి. మంచి మంచి ఆలోచనలున్నాయి. మంచి మంచి కౌన్సెలింగ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పటికి కూడా మనం ఎందుకు అవన్నీ డిలే చేసి కేవలం మన మైండ్ ఆ ఇన్సిడెంట్ మీదకే మేము ఇలా సూసైడ్ అనేటటువంటి దాని మీదకే ఎందుకు వెళ్తున్నారు అనేది నాకు పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. మనం లైఫ్‌లో ఎన్నో సాధించాలి అని అనుకుంటాం. సాధించలేకపోవచ్చు. కాకపోతే మన లైఫ్‌ని మనం లీడ్ చేసుకోవడమే మనకి పెద్ద ఒక ఛాలెంజ్ లాంటిది. మనం ఏది ఇప్పుడు విజయశాంతి లైఫ్‌లో జరిగినటువంటి ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో తను స్ట్రాంగ్‌గా నిలబడి తన హస్బెండ్‌కి చెప్పుకోనో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో తల్లిదండ్రికి చెప్పుకోనో ఏదైనా, ఏదైనా గానివ్వండి చెప్పుకొనుండుంటే సలహాలిచ్చుండొచ్చు. లేదంటే ఇంకేదన్నా
వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకొని ఉంటారు గదండీ. ఇలా జరగకుండా ఆపుంటారు గదా! ఏదో మంచి సలహాలు ఇచ్చునుంటారు. కొంచెం ధైర్యంగా ఉండేటటువంటి కనీసం ఆమె ఏది గూడా నాకిది జరిగింది, ఇలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఇబ్బంది పడేది కాక నా పిల్లలకి ఫ్యూచర్‌లో ఇబ్బంది కలగకుండా ఉండాలని నాకిట్లాంటి ఆలోచన వస్తుందని అట్‌లీస్ట్ తల్లి కన్నా చెప్పుకోవచ్చు కదండీ. తల్లి లేదు. లేదా అట్‌లీస్ట్ నీతో క్లోజ్‌గా ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళతో అయినా చెప్పుకోవాలి గదా! ఈరోజు ఎలాంటి రీజన్‌తో నువ్వు చనిపోయావు అనేది కూడా సొసైటీది వదిలేయండి. సొసైటీ మీకేమి పెట్టడం లేదు. సొసైటీ మిమ్మల్ని నెల నెల మీకిచ్చి బ్రతకండి అని చెప్పడం లేదు. కాకపోతే కనీసం నీ యొక్క కుటుంబానికన్నా, నీ యొక్క భర్త కన్నా విలువిచ్చి అసలు నాకెందుకిలా అనిపిస్తుంది? నా బిడ్డలతో సహా నేనెందుకు చనిపోవాలని అనుకుంటున్నాను ఏంటి అనేది ఆ లెటర్ మీదన్నా కనీసం ఆవిడ ఆవిడ ఏమనుకున్నది? దేనివల్ల చనిపోవాల్సొచ్చింది? ఈ విధంగా చేయాల్సొచ్చిందని ఏదన్నా కనీసం రాసిందంటే అది కూడా లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చనిపోవాలి అన్న నిర్ణయం తీసుకోవడమే తప్పు. పైగా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని గూడా ఈ విధంగా తీసుకొని వెళ్లి చేయడం అనేది నిజంగా అసలు ఇదొక్క విషయం ఆలోచిస్తే పిల్లలు ఎలా ఒప్పుకున్నారు ఏంటి అనేది పెద్ద షాక్‌గా ఉంది. చిన్న పిల్లలు అంటే ఏదో చాక్లేట్ కొనిస్తామా, బిస్కెట్ తీసిస్తానమా, అక్కడి దాకా ఎళ్దాము అనంటే, బాల్ తీసిస్తానంటే వస్తారు మనకు కూడా. కానీ ఇక్కడ అసల మిరాకిల్‌గా ఏంటి అనంటే పిల్లలిద్దరూ చేతికొచ్చిన పిల్లలు చక్కగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునేటటువంటి పిల్లలు వాళ్ళకి ఏం చెప్పింది ఏంటి, వాళ్ళు కూడా ఎలా ఒప్పుకున్నారు ఏందనేది నిజంగా పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. చూసే వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరికి కూడా పెద్ద క్వెషన్ మార్కే గదండీ ఇది. ఏం తప్పుంది? తప్పు ఈ ఈ ఆవిడ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోలేక ఈ విధంగా చేసుకుంది అనేటటువంటిది కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీస్‌లో వాళ్ళకే ఒకలాంటి ఏమంటారు క్యూరియాసిటీ అంటారు కదా! అలా ఉన్నప్పటికి కూడా ఆవిడ ఏది కూడా తెలియజేయకుండానే ఆవిడ ఆ డెసిషన్ తీసుకుంది అనంటే అది నిజంగా పోలీసులు కూడా నిర్ధారణ అయితే పూర్తిగా చేయలేదు. ఇంకా ఏంటి మనకింకా తెలియాల్సినవి కొన్నున్నాయి. విచారణలో ఇంకా మేము విచారిస్తూనే ఉన్నాము అనైతే ప్రస్తుతానికి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఫుల్‌గా నిజంగా చాలా ఒకలాంటి ఆహ్, ఏమంటారు మానసికంగా వాళ్ళు ఇదైపోయినారనమాట. ఏవి చెప్పలేని పొజిషన్‌లో ఉన్నారు. దానివల్ల ఇంకా పోలీసులు విచారణ చేస్తామనైతే చెప్తా ఉన్నారనమాట. ప్రెజెంటు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, తల్లి నిజంగా తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవడం అనేది ఎలాంటి పగవాళ్ళైనా సరే, ఎలాంటి క్రూరమైనటువంటి తల్లయినా సరే, తండ్రైనా సరే మీ యొక్క లైఫ్ స్పాయిల్ చేసుకున్నది కాక దయచేసి పిల్లల జీవితాలని మీరు అనవసరంగా మీరు తీసుకునేటటువంటి ఒక చిన్న ఎలాంటి ఆలోచనైనా సరే, మీరు ఎంత పెద్ద డెసిషన్ తీసుకోవాలన్నా సరే, పిల్లల్ని మాత్రం మైండ్‌లో నుంచి తీసేయండి. మీరు చనిపోవాలి అని అసలు మొదట అదే పెద్ద తప్పు. మీరు చేసేది గాక మీ పిల్లల్ని ఇలా చేయటం అనేది నిజంగా ఇంకా పెద్ద శిక్ష అసలు ఇది. మీరు ఎందుకు ఇలాంటి ఆ కుటుంబానికి ఒక శిక్షలాగా వేసి వెళ్ళిపోయారు నిజంగా చెప్పాలి అనంటే. ఆవిడెవరో తెలీదు. ఈరోజు ఆవిడ గురించి మేము మాట్లాడాల్సొస్తుంది అనంటే, ప్రజలు కొంచెమైనా అప్రమత్తం అవుతారు. ఇలాంటి ఆలోచనలు చేసే ముందు మన పిల్లల జీవితాలు ఎలా, మన పిల్లల భవిష్యత్తుని మన చేతులతో మనం ఇలా నాశనం చేయటం అనేది కరెక్టా? మనం చేసినటువంటి తప్పులకు పిల్లలు బాధ్యుతులా? పిల్లలు ఈ విధంగా వాళ్ళ లైఫ్‌ని ఈ విధంగా మన చేతులతోనే మనం ఈ విధంగా చేసేయాలా? ఇది ఏ మాత్రం కరెక్టు అనేది ఒక్క సెకండ్ మీరేదన్నా చేసుకోవాలి అన్నా, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని దేవుడి దగ్గర మాట్లాడుకుంటూ మీరు చేస్తున్నది కరెక్టా? రాంగా? ఒక్క ఒక్క సెకండు మనశ్శాంతిగా ఆలోచించి చూడండి. మీరు చేసేదే పెద్ద తప్పు. పైగా మీరు మీ పిల్లల్ని గూడా అలా తీసుకువెళ్ళిపోవాలి అనేది నిజంగా ఎంత పెద్ద తప్పండి. నిజంగా అసల నాకు అది చూసినప్పటి నుంచి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు ప్రపంచంలో ఇలా తయారైపోతున్నారు? ఆమె ప్రాబ్లమ్ ఏంది అనేది ఇంతవరకి తెలియలేదు. ఆలోచన చేసే వాళ్ళకి మాత్రమే దయచేసి ఇలాంటి వాటికి పోవద్దండి. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మైండ్ రిలీఫ్‌గా పెట్టుకోండి. ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. పిల్లలతో హ్యాపీగా గడపండి. అంతే తప్ప వేరే వేరే ప్రపంచం వద్దు. మీకు మీరే మీ ప్రపంచం మీదే. మీ కుటుంబమే మీ ప్రపంచం. అంతవరకే ఆలోచన చేయండి తప్ప, ఈ లోకమంతా గురించి మనం ఆలోచన చేసి మన మైండ్‌ని, మన కుటుంబాన్ని ఆహ్, మన బంధువుల గురించో, లేదంటే మన ఫ్రెండ్స్ గురించో, లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళ గురించో ఆలోచించి మన మైండ్ మనం డిస్టర్బెన్స్ చేసుకోకూడదు. అదొక్కటే నేను కన్ఫర్మ్‌గా అయితే చెప్పగలను. మరొక టాపిక్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.